తెలంగాణలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. గత నెలన్నర నుంచి యూరియా కోసం ఎదురు చూస్తున్నా యూరియా మాత్రం దొరకడం లేదు. మహబూబాబాద్ జిల్లా కురివి మండలం గుండ్రెటిమడుగు గ్రామంలో సొసైటీ దగ్గర రైతులతో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ క్యూ లైన్ లో నిల్చున్నారు. తనకున్న 5.5 ఎకరాల భూమికి యూరియా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె విమర్శించారు. తెలంగాణలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. గత నెలన్నర నుంచి యూరియా కోసం ఎదురు చూస్తున్నా యూరియా మాత్రం దొరకడం లేదు. మహబూబాబాద్ జిల్లా కురివి మండలం గుండ్రెటిమడుగు గ్రామంలో సొసైటీ దగ్గర రైతులతో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ క్యూ లైన్ లో నిల్చున్నారు. తనకున్న 5.5 ఎకరాల భూమికి యూరియా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె విమర్శించారు. రైట్, ఇక ఈ సందర్భానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, సిరిసాగర్ ఏదైతే మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని గుండ్రాటిమడుగు గ్రామానికి చెందిన సొసైటీలో ఇటు మన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా సొసైటీలో సభ్యురాలు. తనకు కూడా అక్కడ 5.5 ఎకరాల పొలం ఉందని చెప్పేసి తను చెప్తున్నారు. తన పొలానికి సంబంధించి యూరియా బస్తాల కోసం తన కుటుంబ సభ్యులు 20 రోజులుగా యూరియా సెంటర్ల చుట్టూ తిరిగినా ఒక్క బస్తా కూడా రాలేదు. ముఖ్యంగా ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ ఒకే బస్తా ఇవ్వటం వల్ల రైతులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. అసలు ప్రజల సమస్య ఏంటి, అసలు మాకు మా ఇంట్లో సభ్యులు కూడా పడుతున్న సమస్యను కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ఇటు రైతులతో పాటు క్యూ లైన్ లో నిల్చున్నాను. నాకు క్యూ లైన్ లో నిల్చున్న తర్వాత రైతు కష్టాలు చూస్తే ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఎంతమంది రైతులు వారు ఆగమవుతున్నారో అర్థమైంది. ముఖ్యంగా ఎన్ని ఎకరాలున్న ప్రభుత్వం ఒకే యూరియా బస్తా ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఎకరానికి ఒక యూరియా బస్తా చొప్పున ఇచ్చి రైతులను ఆదుకోవాలి. ఇప్పటికే రైతులు సకాలంలో యూరియా వేసుకోకపోతే పొలాలు మొత్తం పంట నష్టం వచ్చి అప్పుల పాలయ్యే అవకాశం ఉంది. ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, అసమర్థత కారణంగానే రైతులు యూరియా కోసం ఇంత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒక పక్క కూలీల రేటు కూడా భారీగా పెరిగిపోయింది. ఇటు రోజుల తరబడి పొలాలని వదిలేసుకొని యూరియా కోసమే తిరగాల్సిన పరిస్థితి రైతులకు దాపరించింది. దీంతో రైతులు తీవ్రంగా మనోవేదన గురవుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. ఎందుకంటే వీరి అసమర్థత, అసలు రైతులు పడుతున్న కష్టాలను మీడియాలో వస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు చెల్లించడం లేదు. మొత్తము మొద్దు నిధులు నటిస్తున్నారు. ఇటు పశువు మీద వర్షం పడ్డట్టుగా కనుక చెల్లం లేకుండా రైతు సమస్యలు ఇంతగానం రైతులు నిత్యం యూరియా సెంటర్ లో బాధలు పడుతుంటే ప్రభుత్వం మన మొద్దు నిద్ర నటిస్తుంది. ప్రభుత్వానికి రైతు సమస్యల పట్ల చెల్లం లేదు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు కావాల్సిన యూరియా ఇవ్వాలని చెప్పేసి తను డిమాండ్ చేస్తుంది. రైతు కష్టాలను చూసి చలించిపోయాను. ఈ విధంగా రైతులు మనోవేదన గురవుతున్నారని చెప్పి కూడా తను మాట్లాడింది. సిరిసాగర్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. కొంచెం వెనక్కి జరుగు, లైన్ కనపడేటట్టు.